వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంట్యాల యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే బ్రెడ్ హల్వా చేస్తున్నాము. కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాము. ఎప్పుడు చేసే రొటీన్ టైప్ లో కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ గా నేర్చుకుంటున్నాను నేను వేరే వాళ్ళ దగ్గర. సో నేను నేర్చుకుని మీకు కూడా చూపిస్తున్నాను. చూసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకుని దాంట్లో 2 గ్లాస్ వరకు షుగర్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తంకి ఒక 2 గ్లాస్ షుగర్ అయితే సరిపోతుంది క్వాంటిటీ. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. ఆ షుగర్ అంతా కరిగే వరకు ఇలా బాగా కలిపేసుకొని మరిగించుకోవాలి. మనకు లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. మరి ఎక్కువగా పాకం రాకూడదు అనమాట. నేను చూపిస్తున్నాను కదండి, ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ హల్వాకైతే. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు నెయ్యిలో బ్రెడ్ ని వేయించుకోవడం. సో నేను లాస్ట్ టైం వీడియోలో ఎలా చేశాను అంటే మొత్తం ఆయిల్లోనే బ్రెడ్ని వేయించుకున్నాను. సో ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్గా మొత్తం నెయ్యిలోనే వేయించుకుంటున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందన్నమాట. సో ఇలా ఒక 2-3 స్పూన్స్ ఫస్ట్గా వేసేసుకొని బ్రెడ్ని అయితే మొత్తం రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి నెయ్యిలోనే. సో పిల్లలకైతే నెయ్యి చాలా హెల్దీ కాబట్టి ఇలా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది నెయ్యి కాబట్టి పిల్లలకి. ఇలా చేసుకుంటే మనకి 1 వీక్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదు. మనం ఎందుకంటే వాటర్ కానీ ఏమీ వేయట్లేదు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పాడవకుండా ఉంటుంది కాబట్టి ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని. పాకంలో వేయడం వల్ల అస్సలు పాడవకుండా బాగుంటుంది అనమాట 1 వీక్ వరకైనా. సో నేను టోటల్గా 1 బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసేసుకున్నాను. ఇలా మొత్తం రెడ్గా వేయించుకొని నెయ్యిలోనే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే. సో లాస్ట్లో అదే నెయ్యిలో మన డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేయించుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఎంత వేసుకుంటే అంత కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అనమాట. సో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా హెల్దీ కాబట్టి వేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం బ్రెడ్ని అయితే మొత్తం ఇలా చుంచుకోవాలి. వేడివేడిగా ఉంటుంది కాబట్టి అదే కవర్తో ఇలా చేస్తున్నాం అనమాట మేము. లేదు అంటే మీ దగ్గర ఏదైనా గ్లౌజెస్ ఉంటే కూడా వాటిని కూడా వేసుకొని మీరు ఇలా చేసుకోవచ్చు ప్రాసెస్ని. మేమైతే టైం లేక అలా చేసేసాం అనమాట. సో నెక్స్ట్ అయితే ఇలా మన పాకం అయితే రెడీ అయిపోయింది కదా, దాంట్లో అయితే మనం బ్రెడ్ని చుంచుకున్న బ్రెడ్ని మొత్తం అందులో వేసేసేయాలి. బ్రెడ్ని మొత్తం అందులో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పాకం మొత్తం బ్రెడ్కి పట్టేటట్టుగా ఒక 2-3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో గరిటెతో బాగా ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే మొత్తం పాకం అంతా బ్రెడ్కి పట్టి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇలా పాకంతో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారనేది ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. సో లాస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. సో నేనైతే ఇలా ఫస్ట్ టైం అండి ఇలా పాకం చేసి బ్రెడ్ని అలా వేసి బ్రెడ్ హల్వా చేయడం. సో మీలో ఎంతమందికి ఇలా చేయడం తెలుసో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఎంతమందికి తెలుసు అని. ఫైనల్గా అయితే బ్రెడ్ హల్వా మొత్తం ఒక 1 అవర్ తర్వాత చల్లబడిపోయిన తర్వాత ఇలా సర్వ్ చేసేసుకొని తినేయడమే అనమాట. పిల్లలకైతే చాలా హెల్దీ, చేసి పెట్టండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.